అండి. ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్తో మంచి టేస్టీగా ఉండే మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఈ క్యాలీఫ్లవర్లో ఎక్కువగా టమాటా వేసి చేస్తుంటాము, లేదా గోబీ 65 కానీ మంచూరియా కానీ ఇలా ఎక్కువగా ఇలాంటివే చేస్తుంటాము. కానీ ఇలా మసాలా కర్రీ చేసిన చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు మన గోబీ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఇక్కడ నేను మసాలా కర్రీ కోసం ఒక చిన్న సైజు కాలీఫ్లవర్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు వేసుకొని కొద్దిగా వేడి చేసుకున్నామన్నమాట. ఆ వేడి వాటర్లో మనం క్యాలీఫ్లవర్ని ఉడికించుకోవాలండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో ఉండే పురుగు కానీ జెమ్స్ కానీ ఏమైనా డస్ట్ ఉన్నా కానీ ఈ వేడి వాటర్లో వేసేసుకుంటే అది పోతుందన్నమాట. ఇట్లా ఒక 5 minutes ఉంచుకున్నట్టయితే క్యాలీఫ్లవర్లో ఉన్న మనకి పురుగులన్నీ సపరేట్ అయిపోతాయి. ఒకవేళ ఏమన్నా ఉంటే పురుగులు అనేవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. అలాగే మనం చేసే కర్రీ మంచి గ్రేవీ రావాలంటే ఇందులోకి 4 నుంచి 7 దాకా జీడిపప్పు వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి. మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు. మనకి ఉల్లిపాయలు అనేవి 60% ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుందన్నమాట. టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు అనేవి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాలు ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే అల్లం ముక్క, చిన్న ఉల్లిపాయల్ని అలాగే స్పైసెస్ వేసేసి చెక్క, లవంగాలు, యాలకులు, మీరు కావాలంటే వీటికి బదులుగా గరం మసాలా అయితే వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఇంకో బాండీ పెట్టుకొని ఒక 2 నుంచి 3 గంటల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు చిటపటమన్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి అడుగు అనేది మాడకుండా ఉంటుంది. అలాగే ఫ్రై కూడా అవుతుంది. ఎక్కువ టైం పట్టదండి మనము ఫ్రై చేయడానికి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇలా మనం ఆయిల్ వదిలిన తర్వాత ఈ గ్రేవీలోకి 1.5 స్పూన్ కారము, అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, 1 టీ స్పూను ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ వచ్చేసి ఒక 250 ml వరకు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసమని ఎంత వాటర్ అయితే అవసరం అవుతాయి మన గ్రేవీని బట్టి అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, చిక్కటి గ్రేవీ కోసమని యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే మనకి ఆ వాటర్ కూడా వదిలేస్తుంది. అప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కాలీఫ్లవర్ పీసెస్కి బాగా పట్టాలి మనం రెడీ చేసిన ఈ గ్రేవీ అనేది. బాగా పట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుందండి. మూత పెట్టామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కాలీఫ్లవర్ పీసెస్కి బాగా పట్టేస్తాయి అన్నమాట. ఆ విధంగా పట్టిన తర్వాత కొద్దిగా మనము గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నామంటే మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికిస్తే మళ్ళీ కాలీఫ్లవర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా మనకి గ్రేవీలోకి వస్తుంది. కాబట్టి మనం ముందుగా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు. కాలీఫ్లవర్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా వదిలేసిన తర్వాత లాస్ట్కి మనము కొత్తిమీర కానీ లేకపోతే
కసూరి మేతి కానీ యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు జస్ట్ కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అయిన మసాలా గోబీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇది మనకి రోటీస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు నాన్ వెజ్ తినే కన్నా ఇట్లా గోబీ కర్రీ లాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే నాన్ వెజ్ నుంచి కొద్దిగా దూరంగా ఉన్నట్టు ఉంటుంది. సో ఈ గ్రేవీ కర్రీ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.